మ్యాట్రిక్స్ రొయ్య రాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్తతో అడగండి చెప్తాం అనే కార్యక్రమంలో భాగంగా రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, మా చెరువులోని రొయ్యలు మెత్తగా ఉంటున్నాయి, ఎందుకు? మెత్తగా ఉండడం అంటే సాఫ్ట్గా ఉండడం. ఈ సమస్యని ప్రారంభం నుంచి మీరు గమనించారా, లేదంటే ఇది మధ్యలో గుర్తించినటువంటి సమస్య? ప్రారంభం నుంచి ఈ సమస్య ఉన్నట్లయితే సీడ్ యొక్క క్వాలిటీలో తేడా ఉందని అర్థం. ఒకవేళ ఇది మధ్యలో గమనించినట్లయితే సాధారణంగా రొయ్యలు మౌల్టింగ్ జరిగిన తర్వాత, గుల్ల కొట్టిన తర్వాత సాఫ్ట్గా ఉండడం అనేది సహజం. ఇది కొద్ది రోజుల్లోనే మళ్ళీ అవి గట్టిపడడం, హార్డ్గా అవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఎక్కువ కాలం అలాగే సాఫ్ట్గా ఉంటే దాని అర్థం మేతలో, మీరు ఇచ్చేటువంటి మేతలో ప్రోటీన్ యొక్క క్వాలిటీ సరిగ్గా లేదు అని అర్థం. సో కాబట్టి మంచి ప్రోటీన్స్తో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఫీడ్ని వాడి చూడండి. దాంతోపాటుగా కాల్షియం సప్లిమెంట్ని కూడా ఇచ్చి గమనించండి. రైతులు అడిగినటువంటి రెండవ ప్రశ్న, రొయ్యల్లో సైజ్ వేరియేషన్ ఎలా తగ్గించుకోవాలి? సైజ్ వేరియేషన్ని ఎలా తగ్గించుకోవాలని తెలుసుకునే ముందు సైజు వేరియేషన్కి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఒక కారణం, మనం తెచ్చుకున్నటువంటి రొయ్యల సీడ్ ఒకే బ్రూడ్ స్టాక్కి చెందినవి కానందువలన సైజు వేరియేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం అధిక సంఖ్యలో స్టాక్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్లో ఒక చదరపు మీటర్కి 25 నుంచి 60 రొయ్య పిల్లలు మనం స్టాక్ చేయడం జరుగుతుంది. ఇన్ని రొయ్య పిల్లలకి సమానంగా ఆహారం అంటే మేత అందకపోవడం ఒక కారణం. అంతేకాకుండా ప్రారంభంలోనే రొయ్య పిల్లలు పిఎల్ స్టేజ్లో ఉండగానే వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సరిగ్గా లేక అవి వ్యాధులకి గురవడం వలన సైజు వేరియేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో మనం చెరువులోకి వచ్చిన తర్వాత సైజు వేరియేషన్ని తగ్గించుకోవడానికి, యూనిఫామ్గా రొయ్యలు ఉండడానికి మనం చేయదగింది ఏంటంటే, మేతని ఒక 4-5 దఫాలుగా ఇచ్చినట్లయితే రొయ్యలు అన్నిటికి కూడా సమానంగా మేత అందుతుంది. ఆ విధంగా రొయ్యలు రకరకాల సైజుల్లో ఉండకుండా అన్ని యూనిఫామ్ సైజుల్లో పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైతులు అడిగినటువంటి మూడవ ప్రశ్న, చెరువు నీటిలో ఐరన్ని ఎలా తగ్గించుకోవాలి? చెరువు నీటిలో ఐరన్ అనేది ఒక పోషకంగా మనకి గుర్తించాలి. ఇది సుమారుగా 0.1 mg నుంచి 0.5 mg per లీటర్ వరకు ఉంటే ఇది ఒక పోషకంగా మనకి రొయ్యల్లో ప్లాంక్టన్ పెరగడానికి కానీ, రొయ్యలు ఆరోగ్యంగా పెరగడానికి కానీ ఉపయోగపడుతుంది. కానీ ఇది మోతాదుకి మించి ఉన్నట్లయితే ఇది ఒక టాక్సిక్గా ఇది తయారవుతుంది. సో కాబట్టి ఐరన్ యొక్క పర్సంటేజ్ వాటర్లో ఎక్కువగా ఉండడం మంచిది కాదు. సో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే, వాటర్ని ఏరేట్ చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే వాటర్ని ఫైటోప్లాంక్టన్ బాగా పెరిగేలా చూస్తే ఆ ఫైటోప్లాంక్టన్ని ఐరన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతేకాకుండా సూడోమోనాస్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియల్ స్పీసీస్తో కూడినటువంటి ప్రొబయోటిక్స్ని వాడినట్టయితే ఈ ఐరన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా కెమికల్స్ అయినటువంటి ఈడిటిఏ, ఆలం అంటే పటిక, ఇవన్నీ వాడటం ద్వారా ఐరన్ని మనం తగ్గించుకోవచ్చు. కానీ కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు అడిగినటువంటి 4వ ప్రశ్న, జియోలైట్ని ఏ సమయంలో అప్లై చేసుకోవాలి? జియోలైట్ అంటే జనరల్గా అమోనియా సమస్య వచ్చినప్పుడు అమోనియాని సీజ్ చేయడానికి, అమోనియాని అబ్జార్బ్ చేసుకోవడానికి, దాని యొక్క విష ప్రభావం నుంచి తగ్గించడానికి జియోలైట్ని వాడతామన్నమాట. ఈ జియోలైట్ని సాధారణంగా మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఏ సమయంలో అయినా వాడుకోవచ్చు. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో పిఎస్లను ఎందుకు వాడతారు? ఆక్వా సెక్టార్లో మరీ ముఖ్యంగా రొయ్యల సాగులో ప్రొబయోటిక్స్గా పిలువబడేటువంటి ఈ పిఎస్లు వివిధ రకాల కంపెనీల యొక్క బ్రాండ్ నేమ్స్తో అందుబాటులో ఉన్నాయి. వీటిని సాధారణంగా ఇంటెన్సివ్ కల్చర్ సిస్టంలో వాడుతూ ఉంటాము. ఎందుకంటే ఇంటెన్సివ్ కల్చర్ సిస్టంలో అధిక సంఖ్యలో రొయ్యల్ని సాగు చేయడం వలన ఆ రొయ్యల ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, షెల్ మౌల్టింగ్ ద్వారా విడుదలైనటువంటి వాటి యొక్క షెల్స్ కానీ, లేదంటే ప్లాంక్టన్ డెడ్ అవ్వడం ద్వారా వచ్చినటువంటి డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కానీ, తిననటువంటి ఆహారం పాండ్కి బాటంకి చేరడం ద్వారా కానీ ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కుళ్ళి దాని నుంచి అమోనియా, H2S గ్యాసెస్ లాంటివి ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి యొక్క విష ప్రభావాన్ని తగ్గించడానికి
ముందుగానే మనం ఈ పిఎస్లను వాడినట్టయితే అవి వాటిలో ఉన్నటువంటి ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా డికంపోజిషన్, మినరలైజేషన్ని అనేటువంటి ఒక ప్రాసెస్ని స్పీడ్గా నిర్వహించేటువంటి ఈ బ్యాక్టీరియా బాగా విస్తరించడం వలన ఈ రొయ్యలకి ఈ అమోనియా నుంచి కానీ టాక్సిక్ H2S నుంచి కానీ రక్షణ లభిస్తుంది అనమాట. ఆ విధంగా వాటి ద్వారా రొయ్యలు ఆరోగ్యకరంగా పెరగడం జరుగుతుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.